నిజంగా నిన్న స్టీల్ ప్లాంట్‌లో జరిగిన విషాదం నిజంగా ఊహించలేనిది. ఎందుకంటే నేను ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు అదే ఎస్ఎంఎస్ డిపార్ట్మెంట్‌లో ఒక 6 మంత్స్ ప్రాజెక్ట్ వర్క్ చేశాను. సో, అక్కడున్న వాళ్ళందరితో మంచి అనుబంధం ఉంది. అక్కడ ఆ టైంలో ప్రతి ఒక్కళ్ళు తమ్ముడు, తమ్ముడు అని చాలా ఆప్యాయంగా పిలిచేవారు. ఎందుకంటే లోపలికి ఎంటర్ అయినప్పుడే ఒక విపరీతమైన వేడి. కనీసం ఆ లోపల కనీసం 2 గంటలు కూడా పట్టుమని కూర్చోలేం. అలాంటిది 1800 డిగ్రీస్ వేడి ద్రవము అండ్ మనుషుల మీద పడి చనిపోయారంటేనే ఇట్స్ వెరీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. సో, ఆ మృతుల కుటుంబాలందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అండ్ ఆ సంఘటన జరిగినప్పుడు నేను కూడా అదే ప్రాంతంలో ఉండడం నిజంగా అదే ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ విషాదం జరగడం అండ్ వెంటనే అక్కడికి వెళ్లి చూడడం అన్నీ వెంటనే జరిగిపోయాయి. బట్ అక్కడ శవాలను చూస్తుంటేనే చాలా బాధగా ఉంది. బట్ ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా యాజమాన్యం తగిన చర్య తీసుకోవాలని, అలాగే ప్రభుత్వం కూడా తగిన చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ చనిపోయిన కుటుంబాలకి అండ్ కుటుంబ సభ్యులు అందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్.